ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే వివిధ నియోజకవర్గాలకు చెందిన మరో 4 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలతో పాటు కరీంనగర్ పట్టభద్రులు, కరీంనగర్ నల్గొండ టీచర్, హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నోటిఫికేషన్ కూడా విడుదలవడంతో ఎన్నికల వేడి పెరిగింది. ఎన్నికలు జరిగే 4 స్థానాల్లో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గం, కరీంనగర్ పట్టభద్రుల స్థానంతో పాటు హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఉన్నాయి. నామినేషన్ వేసేందుకు వచ్చే నెల 5వ తేదీ వరకు గడువు ఉండగా ఉపసంహరణకు వచ్చే నెల 8 వరకు ఛాన్స్ ఉంటుంది. ఇక ఎన్నికలు మార్చి 22న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు 26న జరుగుతుంది. తెలంగాణలో ఎమ్మెల్సీ నామినేషన్ల హడావుడి ప్రారంభం కాగా తొలి రోజే తన అభ్యర్థులతో నామినేషన్ వేయించింది అధికార పార్టీ. ఎమ్మెల్యేల కోటాలో టీఆర్ఎస్ పార్టీ ఎంపిక చేసిన 4 ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ వేశారు. హోంమంత్రి మహమూద్ అలీ, సీఎం కేసీఆర్, రాజకీయ కార్యదర్శి షేర్ సుభాష్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యవతి రాథోడ్, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యజ్ఞం మల్లేష్ నామినేషన్లు వేశారు. అభ్యర్థులు వారి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో నామినేషన్లు దాఖలు చేశారు. మిత్రపక్షం మజ్లిస్కు ఒక స్థానాన్ని కేటాయించారు కేసీఆర్. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీ సీటు కోసం సీనియర్ నేతలు చాలా మంది పోటీపడినా మిర్జా రియాజ్ ఉల్ హసన్ కు అవకాశం దక్కింది. ప్రస్తుతం రియాజ్ రవీర్పుర కార్పొరేటర్ గా పనిచేస్తున్నారు. వచ్చే నెల మార్చి 12న ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఏపీ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు పథకాలు అమలవుతున్న తీరుపై కేబినెట్లో చర్చ జరిగింది. ఇప్పటి వరకు ఉన్న కార్పొరేషన్లో లబ్ధి పొందని ఇతర కులాలకు ప్రభుత్వం ద్వారా సహాయం అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. కొత్తగా ముదిరాజులు, నగరాలు, కల్లుగీత కార్మిక సహకార సంఘాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే కార్పొరేషన్ల పనితీరు పరిశీలనకు అపెక్స్ కమిటీ ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే డ్రైవర్ల కోసం ప్రత్యేక సాధికార సంస్థ ఏర్పాటు చేసిన ప్రభుత్వం 10 కోట్ల మూల నిధితో దానికి ఆమోదం తెలిపింది. ఇటు ఎక్సైజ్ శాఖలో 25 ఏళ్లుగా పదోన్నతులకు నోచుకొని కానిస్టేబుల్ కు హెడ్స్ గా ప్రమోషన్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది మంత్రివర్గం. అగ్రిగోల్డ్ బాధితుల పరిహారం పంపిణీపైన కేబినెట్లో చర్చ జరిగింది. 10,000 లోపు ఖాతాలున్న 8,732 మంది బాధితులకు త్వరగా చెల్లింపులు జరపాలని నిర్ణయించింది. సింహాచలం భూముల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కరించే బాధ్యతను మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించింది. అమరావతిలో జర్నలిస్ట్ ఇళ్ల నిర్మాణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలు పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించింది కేబినెట్. పోడు భూముల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఏజెన్సీ ప్రాంతాల్లో చిన్ననీటి వనరులను ఉపయోగించుకునేలా వ్యూహాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాలు కొండలు, గుట్టలతో ఉంటాయి కాబట్టి పైపుల ద్వారా సాగునీరు అందించాలన్నారు. ఎస్సీ రైతుల నుంచి పంటలు పండించుకునేలా సాగునీటి ప్రణాళిక ఉండాలన్నారు. ప్రగతి భవన్లో నిర్వహించిన సమీక్షకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోడిమి వీరయ్య, రేగ కాంతారావు, ఆతనం సక్కు కూడా హాజరయ్యారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిని అరెస్ట్ చేసి సత్యవేడు పోలీస్ స్టేషన్ తరలించారు చిత్తూరు పోలీసులు. గత 2 రోజులుగా చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న సర్వే గొడవలలో నిషేధిత ప్రాంతమైన పీటీసీ ఎదుట ఆందోళన చేసినందుకు ఆయన అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. గత 2 రోజులుగా చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న పొలిటికల్ సర్వే హైడ్రామా గొడవలు అరెస్టు వరకు వచ్చింది. స్టేషన్ మెట్ల మీదే చెవిరెడ్డి నిరసనకు దిగారు. పోలీస్ స్టేషన్ వద్దకు వైసీపీ సానుభూతి పరులు పెద్ద సంఖ్యలో రావడంతో భారీగా పోలీసులను మోహరించారు. పోలీసులు విడుదల చేసినా స్టేషన్ వదిలి వెళ్లాలంటూ అక్కడే కూర్చున్నారు చెవిరెడ్డి. పోలీసులు తమ వారిని అరెస్టులు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ అరాచకాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు కమ్మపాలెంలో వైసీపీ కార్యాలయం ప్రారంభాన్ని అడ్డుకోవడం దారుణమన్నారాయన. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నన్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక వైసీపీ కార్యాలయం ప్రారంభాన్ని అడ్డుకున్నారని బాలినేని ధ్వజమెత్తారు. పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఏపీలో పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. వైసీపీ నాయకుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని వైవి సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసుల పనితీరుపై చీఫ్ ఎలక్షన్ కమిషన్తో పాటు గవర్నర్కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నా మనసుకు కర్నూలే రాజధాని, రాయలసీమకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. జనసేన అధికారంలోకి రాగానే కర్నూలును రాజధానిగా మించిన నగరంగా నిర్మించడమే జనసేన లక్ష్యమన్నారు పవన్. ఫ్యాక్షన్ రౌడీయిజం కర్నూలు జిల్లా అభివృద్ధికి అడ్డంగా మారాయన్న జనసేనని, ప్రజా సమస్యలపై పోరాటం అంటే తనకు ఇష్టమన్నారు ఆయన. డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని, వేల కోట్లు లేకపోయినా కాన్షీరామ్ స్ఫూర్తి గుండెల నిండా ఉందన్న పవన్ కులాన్ని మతాన్ని చూసి ఓట్లు వేయడం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా యాత్ర నిన్న ప్రకాశం జిల్లాకు చేరుకుంది. జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ప్రజలకు తెలియచెప్పడానికి ఈ యాత్ర చేపట్టామన్నారు పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి. హోదా వస్తే యువతకు ఉద్యోగాలతో పాటు ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయన్నారు రఘువీర. జిల్లాలో వెలుగొండ, రామాయపట్నం పోర్టు, విద్యా సంస్థలకు నిధులు సాధించుకోవచ్చన్నారాయన. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రఘువీర ప్రకటించారు.